వేసుకొని వచ్చేసి చల్ల చెదురైపోయాం. మా పిల్లలు ఇంకా వస్తున్నారు అనుకున్నామండి. వెనక ముందు అయిపోయి వస్తున్నారు అనుకున్నాం. 12:30 వరకు నాకు తెలియదండి చచ్చిపోయేదండి. ప్లేస్ లో కూర్చున్నాం. అలా 7:30, 8 ఈ సమయంలో మళ్ళీ టోకెన్ ఇస్తారంట అనేసరి జనం అంతా ఒక్కసారి గుమ్ముగూడేశారు. ఇంకా ఒక 5,000 దాటే ఉంటారండి. అసలు ఎవరెక్కడ ఉన్నా కూడా తెలియలేదు. మేము వైజాగ్ దగ్గర గోపాలపట్నం అండి, మాది 24 మంది వచ్చాం. మేము ఎవరెక్కడో తెలియలేదు. అప్పటికే నించొని ఇంకా గుమ్మకూడక ముందే తెలియలేదు ఎక్కడున్నాం మేము. అసలు మమ్మల్ని ఒక్కసారి ఇంకా అందరు తోసుకొని వస్తారు సార్. గేట్కి కొంచెం ఒక 10 అడుగుల దూరంలో ఉన్నాం అంతే. మేము గేట్ ఓపెన్ చేసేసరికి ఎక్కడున్నామో తెలియలేదండి. మేము మా కింద ఎవరున్నారు, మా పైన ఎవరున్నారు కూడా మాకు తెలియలేదు. మేమైతే ఇంకా అరుపులు, ఎందుకంటే కాలు ఎక్కడున్నా తెలియలేదండి. మాకు మొహం ఒకటే ఉంది. అరుస్తున్నాం, మేము చచ్చిపోతున్నాం కాపాడండి అని. అందరూ లాగుదాం ట్రై చేసినా మా కాలు ఎక్కడో తెలియలేదు ఎవరికి. అసలు నిజంగా మేము అసలు ఈ రోజు ఇక్కడ బ్రతికి ఉంటామని అనుకోలేదండి. అసలు ఏర్పాట్లు అయితే మేము ఇలా ఇంత ఇబ్బందికి గురవ్వం కదండి మేము. ఎందుకంటే నేనైతే ఫస్ట్ అండి, వీళ్ళందరూ కూడా దగ్గర 5 సంవత్సరాల నుంచి వస్తున్నారు. అసలు ఎప్పుడు ఇలా లేదండి. అసలు అందరూ అదే అంటున్నారు. అంత ఘోరం ఎప్పుడు లేదు సార్. మరి కనీసం అరేంజ్మెంట్స్ అన్న చేసిన బయట పెట్టినారు. ఆ పెట్టిన దాంట్లోకి లోపలికి అలౌ చేస్తే మేము కూర్చుంటాం కదా. లేదంటే ఆ గేటు ఓపెన్లోనే పెట్టి నువ్వు బ్యారికేడ్స్ ఓపెన్ చేసినప్పుడు జనం ఫ్రీగా వెళ్ళిపోతాం. నువ్వు లాక్ చేసి పెట్టి ఒకటే పారి తీస్తాలకు ఎట్లుంటా సార్? ఆ పార్కులో అంతమందిని పెట్టేశారు కానీ ఎవరు కూడా అక్కడ రక్షణ ఇవ్వడానికి ఏ పోలీసులు లేరు సార్. ఆ తర్వాత తొక్కిసలాట జరిగిన తర్వాత అందరూ చనిపోయిన తర్వాత వీళ్ళు వచ్చారు సార్. అక్కడ ఎంట్రన్స్ అయ్యారు సార్ పోలీసులు. అప్పటి వరకు పోలీసులు అయితే లేరండి, బయట ఉన్నారు, లైన్ల దగ్గర ఉన్నారన్నమాట వాళ్ళు. ఈ పార్కుల్లోనైతే లేరు. కాకపోతే అక్కడ సీసీ కెమెరాలు ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు సార్, మీకు తెలిసిపోద్ది అప్పుడు ఉన్నారో లేరో వాళ్ళు అక్కడ. అందువల్ల ఈ ప్రమాదం జరిగింది కానీ ఊరికనే జరగలేదు సార్. రాత్రి 11 అవుతుంది నెత్తుకుంటున్నా. ఇలా నెత్తుకొని ఎక్కడికైనా నెత్తుతుందని చెప్పి మా స్వామి ఫోటో సెల్ చూపించి మా ఆవిడ ఫోటో చూపిస్తే పోలీసు ఆవిడ అన్నది మీ మాతేనా అంబులెన్స్ తీసుకెళ్ళిపోయి అన్నారు. అంబులెన్స్ తీసుకెళ్ళిపోతానంటే గొప్పమని వచ్చి ఇక్కడికి వచ్చి లేకపోతే ఇక్కడికి వచ్చి చూసాను లోపల లేదు. ఇక లేకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోమన్నారు. అక్కడ చూసాను అక్కడ లేదు. ఈలోగా బయటకు వచ్చి లోపలికి తెల్లనే కదా మాకు వీడియో వచ్చింది స్వామి. మా మాత ఫోటో అది వచ్చింది మాట. ఆ ఫోటో వచ్చిన వాళ్ళు మాకు తెలిసింది. గొప్పకి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మీ మాత వీళ్ళంతా పోలీసులు వచ్చి అంటే బాడీ పోస్ట్ మార్టం వెళ్ళి అక్కడికి మార్చికి వెళ్ళిపోయారు. చూపించాలి కదా మా ఆవిడ కాదు కనీసం ఇదే ఉంటుంది కదా, ఎవరైనా ఉంటుంది కదా. జరిగింది కొన్ని బట్టలు ఉంటాయి, ఇవి ఉంటాయి, ఇదే ఉంటాయి, ఇది వేసుకుంది వాళ్ళ నావిడి పడిపోయింది. ఏంటి రెస్పాన్సిబుల్ ఏంటి, ఎవరి తాలిగా ఉన్నారు ఏంటని మంచి మంది అడగాలి కదా. అడగలేదు, చేయలేదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అంటే ఫస్ట్ మా ఆవిడ పడిపోయిన తర్వాత ఇంకా ఒక్క కామ పైప్ అని చెప్పి తీసుకొచ్చారు. ఇంకా రాను ఇంకా అలా పెరిగిపోయి ఇది కొంప అయిపోయింది, పడిపోయిన కొంప అయిపోయింది. ఆవిడ మంగళవారం 7వ తారీఖున వైకుంఠ దర్శనంకి వెళ్ళారండి. రేపు దర్శనం చేసుకొని వచ్చేద్దాం అనుకున్నారు. ఇంతలోకి ఇలాగైంది. చాలా పూజలు చేస్తారండి. ఇంకా అక్కడ పెద్ద విగ్రహం కూడా ఉండేది, ఉండకూడదంటే తీసేశారు. కానీ సాయిబాబాది చాలా బాగా పూజలు చేసేవాళ్ళు. ఎప్పుడు శుక్రవారం వస్తే దుర్గాదేవుడి, శనివారం శివ వెంకటేశ్వర స్వామికి శివాలయం అలాగే ఎక్కడికొక్కడికి తిరుగుతుండేది ఆవిడ. మంచి ఆవిడండి. నాకు అదే పాలకెళ్ళకి తెలిపింది. మమ్మల్ని చాలా బాగా చూసుకుండేదండి. ఎప్పుడు రెంట్ ఇస్తే అప్పుడు తీసుకుండేది. చాలా మంచి ఆవిడండి. ఏమి తెలియదండి, ఆవిడ పని ఏదో ఆవిడేదో వాళ్ళేనండి. మేము ఎప్పుడు రెంట్ ఇస్తే అప్పుడు తీసుకుంటుంది. చాలా 10 గంటలకు ఫోన్ చేశాడండి, ఇలా మిస్సింగ్ అయిపోయింది కనిపించట్లే అక్కడ అని. అయితే వాళ్ళ హాస్పిటల్కి అటు ఇటు వెనకడం జరిగింది. ఎక్కడ దొరకపోతే లాస్ట్కి సిమ్స్లో వెళ్ళి వెతికితే మార్చురీలో ఉందట.